దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారు కదా? ఈరోజు యోబు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఆయన భూమి మీద వర్షము కురిపించేవాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేవాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించేవాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేవాడు. వర్షం లేని భూమి ఎలా ఉంటుందంటే ఎండిపోయిన భూమిలా ఉంటుంది. ఆ ఎండిపోయిన భూమి వర్షం కోసం తప్పిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ భూమి సేదతీరినట్లుగా మనం చూస్తాం. అలాగే చాలామంది జీవితాలు ఎండిపోయిన భూమిలా ఉంటాయి. ఎందుకోసమనంటే నిరాశ, నిస్పృహ, వేదన, కృంగుదల, ఒక రకమైనటువంటి ఆందోళనతో విసిగి వేసారిపోయిన పరిస్థితుల మధ్య ఇలా జీవిస్తున్నప్పుడు ఎండిపోయిన భూమిలాగానే ఉంటుంది కొంతమంది జీవితాలు. అయితే దేవుని కృపావర్షము వారి మీద కుమ్మరించినప్పుడు, ఆ ఎండిపోయిన భూమిలో వర్షం పడినప్పుడు ఎంత ఆ భూమి సేదతీరుతుందో ఆ రీతిగా దేవుని యొక్క కృపావర్షము ఆయా వ్యక్తుల మీద కురిపిస్తున్నప్పుడు వాళ్ళ హృదయాల్లో శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకుంటారు. చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే ఎండిపోయిన భూమిలాగానే ఉంటుంది. ఒక రకమైన నిరాశ, నిస్పృహతో బ్రతుకుతూ ఉంటుంటారు. ఎలాంటి ఆదరణ లేకుండా ఒక రకమైన గలిబిలితో జీవిస్తూ ఉంటారు. ఎందుకోసమంటే వారి ఆర్థిక పరిస్థితుల వల్ల, అలాగే కుటుంబ సమస్యల వల్ల, అలాగే మానసికమైనటువంటి ఒత్తిడి వల్ల, రకరకాలైనటువంటి పరిస్థితుల వల్ల చాలామంది హృదయాలు ఎలా ఉంటాయంటే ఎండిపోయిన భూమిలా ఉంటుంది. అయితే భూమి మీద వర్షం కురిపించేవాడు ఆయనే. అలాంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తున్నప్పుడు, ఆయన వైపు చూస్తున్నప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు ఆయన మనపై వర్షం కురిపిస్తాడంట, ఆయన కృపావర్షాన్ని. నాయను గ్రామానికి యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూము నుంచి నాయను గ్రామానికి ప్రవేశిస్తున్నాడు. ఆ గ్రామాన్ని ప్రవేశిస్తున్నప్పుడు పాడిని మోసుకుని వస్తున్నారు. అయితే ఆమె ఒక విధవరాలకి ఒకే ఒక కుమారుడు, ఆ కుమారుడు కూడా చనిపోతాడు. ఆమె స్థితి ఎలాగుందంటే ఇప్పుడు ఎండిపోయిన భూమిలో అయిపోయింది. అలాంటి పరిస్థితుల మధ్య ఎంతో వేదనతో, కృంగుదలతో ఆమె వస్తున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను చూచి కనికరపడి ఆ పాడిని మట్టుగానే ఆ పాడిని మోసిన వారు నిలుపుతారు. అమ్మా ఏడవద్దు అని చెప్పి, కుమారుడా లిమ్ము అని చెప్పగానే ఆ కుమారుడు లేచి నిలుచుని మాట్లాడతాడు. ఆమె హృదయం ఎలాగుందంటే ఎవరు లేరు. తన భర్త, జీవితాంతం కలిసి బ్రతుకుతున్న భర్త చనిపోయాడు. కుమారుడు కోసం బ్రతుకుదాం అనుకుంటే కుమారుడు కూడా చనిపోయాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎంతో వేదనతో, కృంగుదలతో, ఒక రకమైనటువంటి హృదయ వేదనతో నిండిన ఆమె వైపు యేసుక్రీస్తు ప్రభువారు చూచి ఆ ఎండిన భూమిలో దేవుడు వర్షాన్ని కురిపించాడు కదూ. ఆ కుమారుడు లేపగానే లేచి మరి మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. తద్వారా ఆ కుమారుని ఆ తల్లికి అప్పగించినప్పుడు నిజంగా ఆమె హృదయంలో ఎంత సంతోషం, ఎంత ఆనందం, అది చెప్పనాసాఖ్యమైనటువంటి సంతోషం కలిగింది కదూ. మన జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఆయన కృపావర్షాన్ని మన మీద కురిపించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మన జీవితాల్లో ఆయన కృపావర్షాన్ని నింపాలని ఆశపడుతున్నాడు. ఆయన వర్షాన్ని కురిపించి మన పొలాల్లోనికి ప్రవహింపజేయాలని ఆశపడుతున్నాడు. అంటే సమాధానాన్ని, సంతోషాన్ని, అలాగే ఆయన కృపను, ఆయన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. అయితే ఎండిపోయిన భూమి లాంటి మన హృదయాన్ని
దేవుని అప్పగించుకున్నప్పుడు మన జీవితంలో సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకుంటాం. అది ఎక్కడ దొరకదు, దేవుని సన్నిధిలో మాత్రమే మనం పొందుకోగలం. దేవునికి మనం పరిపూర్ణంగా సమర్పించుకున్న మాత్రమే మనం అలాంటి అనుభవాన్ని పొందుకోగలం. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. మీ జీవితంలో ఎండిపోయిన స్థితి ఏదైనా ఉందా? అదేదైనా కావచ్చు. కుటుంబ సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, అప్పుల సమస్యల, లేకుంటే హృదయంలో ఏదో కలవరమా, ఉద్యోగంలో ఏదో గలిబిలా, ఏదైనప్పటికీ దేవునికి మనం పరిపూర్ణంగా అప్పగిస్తే ఆ సమస్యను దేవుడు తన కృపావర్షంతో నింపి ఆ ఎండిన భూమిలో దేవుడు తన కృపావర్షాన్ని నింపడానికి ఆశపడుతున్నాడు. అయితే పరిపూర్ణంగా దేవునికి అప్పగిద్దాం. నీ సమస్య ఏదైనప్పటికీ దేవునికి అప్పగించు. దేవుడు నీ జీవితంలో తన కృపావర్షాన్ని కురిపించి మీ జీవితంలో శాంతిని, తన సమాధానాన్ని, అలాగే సంతోషాన్ని మీ హృదయంలో నింపాలని ఇష్టపడుతున్నాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఆయన భూమి మీద వర్షము కురిపించునని, పొలాల్లో నీళ్లు ప్రవహింపజేయనని ఇదేనా వాగ్దానం చేస్తావు ప్రభువా. మా ప్రియుల జీవితంలో ఏ ఎండు పరిస్థితి ఉందో, ఏ వ్యాధనత ఉందో, ఏ కృంగుదలత ఉందో, ఏ గలిబిలి వారి జీవితంలో చోటు చేసుకుందో, మీ కృపావర్షాన్ని వారి జీవితంలో కురిపించి శాంతి, సమాధానం, ఆదరణ, నెమ్మది వారి జీవితంలో పొందుకునేటట్లుగా మీ కృపాకార్యం జరిగించి, ఇగో ప్రభువా వారి జీవితంలో గొప్ప సమాధానం నింపి ఆదరించమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీకు నిత్యము తోడుగుండి తన సమాధానాన్ని, తన శాంతిని మీకు ఇన్పుట్లో సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.